నిమ్స్లో చికిత్స పొందుతున్న కల్తీ కల్లు బాధితులు కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. కిడ్నీల మీద ఎఫెక్ట్ పడిందని, పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్స్ చెప్పడంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కల్తీ కల్లు అమ్మిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సుజాత అందిస్తారు. కుకట్పల్లి కేపీహెచ్పీలో కల్తీ కళ్ళు తాగి హాస్పిటల్ అడ్మిట్ అయినటువంటి బంధువులు ఉన్నారు. చెప్పండి అమ్మా, ఎవరు ఉన్నారు మీకు? మా హస్బెండే మేడం. మా హస్బెండే. తను శనివారం తాగిండేమో మేడం. శనివారం తాగి నుంచే సాయంత్రం 6 గంటల నుంచే మొత్తం వాంతింగ్, మోషన్స్, చాలా లూజ్ మోషన్స్ మేడం. వాళ్ళు సెలియన్ బాటిల్ పెట్టించిన అది కూడా మోషన్స్లోనే వచ్చేస్తుంది. అయితే సండే పొద్దున తీసుకొచ్చి రామ్దేవ్లో అడ్మిట్ చేసాము. మొత్తము టోటలీ వాళ్ళు అన్నారు లాస్ట్ స్టేజ్లో తీసుకొచ్చారమ్మా, మీరు లాస్ట్ స్టేజ్లో తీసుకొచ్చారు అని అన్నారు. చాలా క్రిటికల్ ఉంది, తనని ఐసీలో పెడతాము, మళ్ళీ వెంటిలేటర్ పెట్టాల్సి వస్తుంది, డబ్బులు కూడా ఇంత అవుతాయి అని కూడా చెప్పారు మేడం. పెట్టాము 3 డేస్ నిన్నటి వరకు. నిన్న నైట్ ఇక్కడికి తీసుకొచ్చారు. ఇప్పుడు కిడ్నీల మీద ఎఫెక్ట్ పడింది అంటున్నారు. డయాలిసిస్ చేస్తాం అంటున్నారు. డయాలిసిస్ చేస్తే మా పరిస్థితి ఏంది మేడం? తను మొత్తం పేషెంట్ అయిపోతాడు కదా. ఏం పని చేస్తారు మీ వారి పేరు? పనే మేడం. తను లోకల్గా డ్రైవర్ పని తను చేసేది. అంటే రెగ్యులర్గా ఆ కళ్ళు కాంపౌండ్కి వెళ్ళి తాగుతూ తను రెగ్యులర్గా ఎప్పుడు తాగడు మేడం. ఎప్పుడో ఒక్కసారి కొంచెం హార్డ్ వర్క్ అయినప్పుడు తాగుతాడు అంతే. ఫస్ట్ టైమే తాగాడు, ఒక వారం నుంచి తాగట్లేదు, మొన్నే తాగాడు మేడం. అదే కళ్ళు కాంపౌండ్లో తాగుతాడా, బయట ఎక్కడైనా తెచ్చుకుంటాడా? అంటే బయట ఎక్కడైనా తెచ్చుకుంటాడు, కానీ ఫస్ట్ టైం ఈ కళ్ళు కాంపౌండ్లో తాగడం, అటు సైడ్ వెళ్ళడం. అంటే మీకు ఎలా తెలిసింది కళ్ళు వల్లనే ఇదంతా? వాంతింగ్స్ కళ్ళే అయింది మేడం, కళ్ళే అయిందంట వాంతింగ్స్ మొత్తం. డాక్టర్స్ ఏం చెప్తున్నారు, ఎలా ఉందంటారు? చెప్తున్నారు మేడం క్రిటికల్గానే ఉంది. మాకు అసలు తెలియదు మేడం, దానివల్లే తను ఇట్లా అయ్యాడనేది మాకు అస్సలు తెలియదు. నైట్ ఇటు షిఫ్ట్ చేసేదాకా తెలియదు మాకు. అయితే వాళ్ళు ఏమంటున్నారు, క్రిటికల్గానే ఉందమ్మా, మీరు తీసుకెళ్తా అంటున్నారు. తన పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది. కిడ్నీలు 2 ఎఫెక్ట్ అయినాయి, ఇట్లా పెట్టాల్సి వస్తాయి, డయాలిసిస్ అంటున్నారు. మాకేమో అది వద్దన్నాము. ఇక్కడికి వచ్చాక ఇప్పుడు దీనివల్ల ఇంతమంది బాధితులు ఉన్నారనేది ఇప్పుడే తెలుస్తుంది మాకు. అంటే మీరు ఏదో కూలీ నాలి చేసుకొని ఉంటూ ఉంటారు, ఇప్పుడు ఇక్కడ మీ హస్బెండ్కి అలా ఉంది, ఒకవైపు ఏంటి పరిస్థితి? అదే కదా మేడం, తను చేస్తేనే కదా మేడం మాకు వెళ్ళేది. పిల్లలు ఉన్నారు, పెళ్లి కావాల్సిన పిల్లలు, చిన్నోళ్ళు. మరి తనకి ఏదన్నా అయితే తను మొత్తం డయాలిసిస్ కూడా చేసుకుంటే తన పరిస్థితి ఏంది మేడం? మేము ఎట్లా పోషించగలుగుతాము? తనని ఎట్లా పోషిస్తాం? మేము ఎట్లా బతకగలుగుతాము? మీతో పాటు చాలా మందికి కూడా ఇంపాక్ట్ అయింది, మీరు చూస్తూనే ఉన్నారు, ఇక్కడికి వస్తున్నారు. సో అలాంటి కళ్ళు కాంపౌండ్స్ నిర్వహించేటువంటి వాళ్ళ మీద ఎలాంటి చర్యలు? అన్ని తీసేయాలి మేడం. తీసేసి ఇట్లా ప్రాణాలతో చెలగాట మాడొద్దు మేడం. ఎందుకు మేడం డబ్బులు పెట్టి కూడా మమ్మల్ని మా జీవితాలతో ఆడుకుంటున్నారు? ఇలాంటివి తీసేయాలి మేడం. ఎందుకు ఇలాంటి కల్తీ కళ్ళు అమ్మడం ఎందుకు మేడం? మాలాంటి వాళ్ళ పేదోళ్ళ జీవితాలతో ఆడుకున్నట్టే కదా మేడం. ఏం న్యాయం కోరుకుంటారమ్మా? మాకు న్యాయం కావాలి. మా హస్బెండ్ ఆరోగ్యంగా ఉండాలి మేడం. డయాలిసిస్ కూడా అవ్వద్దు మేడం. తన జీవితాంతం పేషెంట్గా మేము చేసుకోలేము. తను మంచిగా ఉండాలి, తన ఆరోగ్యంగా వస్తే చాలు మేడం. మాకు. మీ పేరమ్మా? పేరు ఇందిరా మేడం. మీ హస్బెండ్ పేరు? యోగు. చూస్తున్నాం కదా, కల్తీ కళ్ళు తాగి 3 రోజుల పాటు రామ్దేవ్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందారు. ఇంకా మెరుగైన వైద్యం కోసం నిమ్స్ హాస్పిటల్కి తరలించాము. ప్రస్తుతం నిమ్స్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ అందిస్తున్నాము. ఎలాగైనా సరే మా హస్బెండ్ని కాపాడుకోవాలి, డయాలిసిస్ చేయడానికి మా దగ్గర డబ్బులు లేవు. ఒకవేళ డయాలిసిస్ చేసిన జీవితాంతం ఎలాంటి పని చేయకుండా మా హస్బెండ్ మీదే మా కుటుంబం అంతా ఆధారపడి ఉంది. మాకు చిన్న పిల్లలు ఉన్నారు. ఖచ్చితంగా మెరుగైన వైద్యం అందించి తనని కాపాడాలి అని చెప్పేసి తన భార్య ఆవేదన వ్యక్తం చేస్తుంది. కెమెరామెన్ శ్రీకాంత్తో సుజాత, నిమ్స్ హాస్పిటల్.